కొత్త కేసులు ఏంటా? లండన్ లేపేసిన కేసు. ఎఫ్ఐఆర్ వేసావా? ఎఫ్ఐఆర్ ఇంకా రాయలేదు సార్. కేసు ఎవరిది? ఎస్ఐ ప్రకాష్ గారే టేకప్ చేశారు. సరే నేను కోర్టు దగ్గర వస్తాను. ఎవరిని అలో చేయకు. ఇది ప్రకాష్ డీల్ చేస్తున్నాడు, జాగ్రత్త. ఏమయ్యా తిరుపతి ఇట్రా. సార్ చెప్పండి సార్. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. నేను కనుక్కుంటాను సార్. సార్ నమస్తే సార్. ఎవరయ్యా? ఏం కావాలి? కార్తీక్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, అతన్ని కలవాలి సార్. నువ్వెవరు? వాడి అన్నయ్య సార్ నేను. ఏమయ్యా అన్నయ్య నాన్న అంటూ వచ్చేస్తున్నాను, వెళ్ళండి అయ్యా. సార్ తమ్ముడు సార్, ఒకే ఒకసారి కలిసి వెళ్ళిపోతాను సార్. వీళ్ళ సంగతి ఏమిటో చూడు. ఒక్కసారి సార్, అంతే. విసిగించుకో. అయ్యగారు రాకుండా ఎవరిని కలవడం కుదరదయ్యా. నేను చెప్పిన పనులు పూర్తి టైం అవుతుంది. చెప్తే అర్థం కదా. వెళ్ళవయ్యా. కొంచెం ధైర్యం ఉంటుంది సార్. వీడు బయటికి రండి. చెప్పేది నీకే. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళమంటున్నానా సార్? రండి రండి. ఏమిటి మొహమ్మద్? ఏం చెప్పమంటావు? మర్డర్ కేసులో ఇరుక్కున్న కుర్రాన్ని కలవాలయ్యా. ఫ్రెండ్ మర్డర్ చేశాడే వాడా? వాడినే. వాడిని ఇప్పుడు కలవడం చాలా కష్టం అయ్యా. చూసి ఏదో ఒకటి చేయండి అయ్యా. కేసు ప్రెస్ వాళ్ళ దాకా వెళ్ళింది, పైగా ఎఫ్ఐఆర్ రాయాలి. కష్టమే మరి. అర్థం చేసుకోవయ్యా, ఏదో ఒకటి చేయి. ఏం చేయమంటారు సార్? మీరు వచ్చేటప్పుడు కనీసం లాయర్ తీసుకురావచ్చు కదా. తర్వాత అయ్యా, ఆడుతూ 2 నిమిషాలు మాట్లాడాలి. నా బాధను అర్థం చేసుకోవయ్యా. ఒక్క నిమిషం టైం ఇచ్చారు, త్వరగా మాట్లాడేయండి. సరే సరే. ఏ కార్తీక్, విష్ణు ఎలా సచ్చాడ్రా? ఎంత పని చేశాడ్రా? అసలు ఎక్కడికి వెళ్ళారు? ఏం జరిగింది? సరుకెక్కడ్రా? దానివల్ల ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలుసా? ఏం చేశారా? సరుకెక్కడ దాచారు? ఏం మాట్లాడకుండా నా దిక్కులు చూసి ఏంటి అర్థం? ఒరే కార్తీక్, చెప్పరా? బాగా ఇరుక్కుపోయావా? ఎరగదీసి కుమ్ముతారా బ్రోకర్ నా కొడక. రే కార్తిక్, ఏం చేస్తున్నావురా? మన ఫ్యూచర్ బాగుండాలరా కార్తిక్. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? నాకోసం ఇది కూడా చేయలేవా కార్తిక్? నాకేదైనా అయితే నువ్వు చూసుకుంటావు కదరా. ఆ రోజు ఒక అమ్మాయిని చూశాను రా, తను నన్ను చూసింది. ఎంత అందంగా ఉందో తెలుసా? నా పాటికి నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పరా? వెళ్దామా వెళ్దామా? రే నిన్నే అడుగుతున్నాను రా. అనవసరంగా నన్ను కెలక్కు. ఇలాంటి పని ఏ పనికి మళ్ళీ ఏదో ఒప్పుకోడు. నాకు తిక్కరేగి నిన్ను 4 పీకేలోగా ఈ టాపిక్ ఆపే. రే ఈ పని మీద మన భవిష్యత్ ఆధారపడుందిరా. ఈ ఒక్క పని కనుక ఫినిష్ చేసాము, డబ్బుల వర్షం కురుస్తుంది మావా. డబ్బు కోసం ఏ పని చేస్తావా? ఇవాళ పొడమ్ముతున్నావు, రేపు హత్య కూడా చేస్తావా? చా రేయ్, నేను చచ్చినా ఇలాంటి పని చేయను రా. నువ్వు చేయలేవు. నీ ఏదో ప్లాన్ లాపి మూసుకొని కూర్చో. నిజమే, నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు. నేనే ఫినిష్ చేస్తాను రా. 4-5 కాలేజీలు అమ్మాలి, అది నేనే చూసుకుంటా. మళ్ళీ ఇంకెప్పుడైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడాను, నన్ను చెప్పు కొట్టు. రే కార్తీక్, నీ సాయం కోసం వచ్చాను కదరా. నా వల్లైతే నేనే చేసుకునేవాడిగా. నాకేం కావాలో నువ్వే చూసుకోవాలిగా. నాకు వేరే ఎవరున్నారా కార్తీక్? నీకేంటి అంత పెద్ద కష్టం? ఉన్నదాంతో సంతోషంగా ఉంటా నేర్చుకో. రే కార్తీక్, నేను బతిమాలుతున్నారా మామ? ఈ ఒక్క పని చేశారా? నాకు ఇంకెలాంటి సాయం వద్దురా కార్తీక్. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా కార్తీక్? నా కోసం ఈ మాత్రం చేయలేవురా నువ్వు? ఈ పని చేయకపోతే చచ్చిపోతావా? అవునరా, నిజంగానే చచ్చిపోతారా? రే ఏమైందిరా? నేను ఒక విషయం దాచాను రా కార్తీక్. అప్పుడప్పుడు జ్యోతాన్ని ఇంటికి వెళ్తాను కదా, అక్కడ వాణి అని ఒక అమ్మాయిని చూశాను రా.
ఈ ఒక్క పని చేసి పెడితే వాణిని వదిలేస్తారా? నాకు వాణి కావాలరా మామ, నాకు వాణి కావాలి. ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం. చిందా ఒంట్లో బాగోలేదండి. ఆడు పిలిచాడు ఈడు పిలిచాడు అని తెలియకుండా సొంతంగా ఈ వ్యాపారం ఎట్టేవో నరికి పారదొప్పుతా. నువ్వు పోరా. రే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? అమ్మాజీ ఇంటికి వెళ్తున్నావు, మాట్లాడుకుంటూ కూర్చో. అమ్మాజీ లోకల్లో వ్యాపారం సాగట్లేదని మన పాలు రాసినే లేపేశాడు. నా మనిషి మీదే చేయేస్తాడా? చెత్త నా కొడుకు. ఫు. సరుకు యానా వెళ్ళి తీరాలి. ఆ బాయిగాడ్ ఏరియాలో మన సరుకు అమ్మి చూపించాలి. ఎవడు సచ్చినా వ్యాపారం సాగకూడదురా. ఈ దేశాల నుంచి సరుకు వచ్చి శానాళ్ళైందిరా. అది అమ్మలేకపోతే ఈ అమ్మాజీకి అవమానం. అమ్మాజీ నేను వెళ్తా అమ్మాజీ. రేయ్, ఆస్తూసి అడిగేయాలరా, అది ఆళ్ళ ఏరియా. సర్లే, ఏదో ఒకటి తొందరగా కానివ్వండి. వీళ్ళు చేసే ఏదో పనులకి నాకు ఎక్కడో కాదు. సరే ఏ సుందరం, మన సైడ్ సాకులాడు కుర్రాళ్ళు ఉంటే చెప్పమంటావా? సరే పుట్ట పంపించు. లప్పగా కమిషన్ ఎంత వస్తుందంటావు? నువ్వు సంవత్సరం అంతా సంపాదించేది నేను ఒక్క రోజులో చూపిస్తాను. నిజంగానా? కుర్రాళ్ళు రెడీ చేసి నీ ఫోన్ చేస్తాను, సరేనా? జ్యోతి, ఏంటి సుందరం? అసలు విషయం మర్చిపోయాను. సప్తగిరి లాడ్జ్ రూమ్ నంబర్ 300కు అమ్మాయిని పంపించు. ఫోటో వద్దులే. ఆ రోజు నీతో పాటు అమ్మాయి వచ్చిందే, దాని పేరు వాణి. అదే. సరే పంపిస్తాలే. బ్రిజిడ్ రారా. నేను వెళ్ళనా? ఎక్కడికి? యానోకి సరుకు తీసుకుని నేను వెళ్ళాలని అడుగుతున్నా. నీ వల్ల కాదురా. ఏంటి చూదన్నా, నమ్మకం లేదా? ముఖ్యంగా ఇలాంటి పని ఏదైనా ఇప్పించమనే కదన్నా నీ దగ్గరకు వచ్చాను. రైట్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా ఈ పని. నీ తెలీదు. ఖరీదైన సైనా పొడి, పైగా కాలేజీలో అమ్మాలి. ఇప్పుడు అలా కావాల్సింది కొత్త మనిషిగా. దానికి నేను సరిపోతాను. కాలేజీలో అమ్మడం గురించి ఎందుకు టెన్షన్ పడతారు? అది నేను చూసుకుంటా. ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఓకే అని చెప్పండి. మనం చేస్తున్నాం చెప్పండి. చేద్దాం చూద్దన్నా. సరే, ఏం చేస్తావో చూద్దాం. జ్యోతన్న ఒక కండిషన్. ఏంట్రా? నేను ఈ పని పూర్తి చేస్తే ఆ? వాణి నాకు కావాలి. ఏ? వాణి నాకు కావాలి. ఏయ్, అది సంవత్సరానికి ఎంత సంపాదించి పెడుతుందో తెలుసా నీకు? తెలుసు, అందుకే ఇప్పుడు అడుగుతున్నా.